హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది క్రికెట్ ఎస్కేప్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఆర్సీబీ రిటైన్ చేసుకునే ప్లేయర్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ముందుగా ఐపీఎల్ రిటెన్షన్ రూల్స్ గురించి చూసుకున్నట్లయితే ఒక టీం వచ్చి 6 ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవచ్చు. 0 ఆర్టీఎం కార్డ్స్ అయితే ఉంటాయి. 5 ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటే 1 ఆర్టీఎం కార్డ్, 4 ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటే 2 ఆర్టీఎం కార్డ్స్, 3 ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటే 3 ఆర్టీఎం కార్డ్స్, 2 ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటే 4 ఆర్టీఎం కార్డ్స్, 1 ప్లేయర్ని రిటైన్ చేసుకుంటే 5 ఆర్టీఎం కార్డ్స్, అదే 0 ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటే 6 ఆర్టీఎం కార్డ్స్ ఉంటాయి. ఈ రిటెన్షన్ రూల్స్లో ఎంతమంది ఫారెన్ ప్లేయర్స్ ఉండాలి, ఎంతమంది ఇండియన్ ప్లేయర్స్ ఉండాలని ఏ రూలు లేదు, కానీ ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ మాత్రం ఉండాలి. ఫస్ట్ ఆర్సీబీ అయితే 18 crores పెట్టి విరాట్ కోహ్లీని రిటైన్ చేసుకుంటుంది. ఈ విషయంలో ఎటువంటి సందేహం అయితే లేదు. విరాట్ కోహ్లీ కొన్న బ్రాండ్ వాల్యూకి ఈ ప్రైస్ తక్కువనే చెప్పొచ్చు. ఇక సెకండ్ రిటెన్షన్గా విల్ జాక్స్ని 14 crores రిటైన్ చేసుకోవచ్చు. ఇతనికి పోటీగా క్యామరన్ గ్రీన్ కూడా ఉండొచ్చు, కానీ నేనైతే విల్ జాక్స్ అని రిటైన్ చేసుకోవచ్చు అనుకుంటున్నా. అండ్ లాస్ట్ సీజన్లో కూడా చూడొచ్చు విల్ జాక్స్ పర్ఫార్మెన్స్ని. ఇతనికైనా ఆక్షన్లోకి వస్తే ఈజీగా 14 crores కొల్లగొడతాడు. అండ్ థర్డ్ ప్లేయర్గా సిరాజ్ని 11 crores రిటైన్ చేసుకోవచ్చు. సిరాజ్కి 14 crores ఇవ్వచ్చు, కానీ అతనికి ఐపీఎల్లో రీసెంట్ ఫామ్ చూసుకున్నట్లయితే అంత మంచిగా లేదు. సో సిరాజ్కి 11 crores ఇస్తే బెటర్గా ఉంటుంది. అందుకే సిరాజ్ని థర్డ్ ప్లేయర్గా రిటైన్ చేసుకోవచ్చు. ఇక ఫోర్త్ ప్లేయర్ అయితే ఎస్డేఎల్ని అన్క్యాప్డ్ ప్లేయర్గా 4 crores రిటైన్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఆర్సీబీ కనిపిస్తున్న బెస్ట్ అన్క్యాప్డ్ ప్లేయర్ ఎవరంటే అది ఎస్డేఎల్ అనే చెప్పుకోవచ్చు. ఐపీఎల్ ఆక్షన్ స్టార్ట్ అయ్యే లోపల ఎస్డేఎల్ అయితే డెబ్యూ చేసేటట్టు కనిపించట్లేదు. సో ఆర్సీబీ రిటెన్షన్ చేసుకోవచ్చు. ఆర్సీబీ అయితే 4 ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటే సరిపోతుంది. 2 ఆర్టీఎం కార్డ్స్ ఉంచుకొని 4 ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఈ 2 ఆర్టీఎం కార్డ్స్ అయితే క్యామరన్ గ్రీన్ మరియు పటిద్దర్ కోసం పెట్టుకోవచ్చు. అండ్ ఆర్సీబీ కెప్టెన్ గురించి చూసుకున్నట్లయితే ఆర్సీబీ దగ్గర ఒక మంచి కెప్టెన్ లేడు. సో ఐపీఎల్ ఆక్షన్లో ఒక కెప్టెన్ అయితే ఆర్సీబీ వాళ్ళు బై చేయాల్సిందే. అండ్ దట్స్ ఇట్. ఈ వీడియోలో నేను చెప్దాం అనుకున్నా ఫ్రెండ్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.